అందరికీ నమస్తే. కాగు రిపోర్టు లేటెస్ట్ రిపోర్ట్ వచ్చేసింది. మొత్తం 9 మంత్స్ ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంది, అసలు వీళ్ళు తీసుకొచ్చిన అప్పులు ఏంది, వీళ్ళు చేసిన ఖర్చు ఏంది, అసలు వీళ్ళకి వచ్చిన ఇన్కమ్ ఏంది, గవర్నమెంట్కి వచ్చిన ఇన్కమ్ ఏంది, 2023లో ఏం జరిగింది, 24లో ఏం జరిగింది అనేది ఫుల్ ఫ్లెడ్జ్గా కంప్లీట్గా ఒక రిపోర్ట్ ఇచ్చింది. కాగు రిపోర్టు ఇస్తే ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టుగా రియల్ ఎస్టేట్ పడిపోలేదు, రైట్? జనమంతా రియల్ ఎస్టేట్ పడిపోయిందని తెలుసు, కానీ వీళ్ళు రోజు మాట్లాడేది ఏంది, రియల్ ఎస్టేట్ పడిపోలే, ఇంకా మేము త్రిపుల్ తీసుకొచ్చినాక మొత్తం అదొక గేమ్ చేంజర్ అయింది. గేమ్ చేంజర్లో రామ్ చరణ్ పెట్టుకున్నారు వేస్ట్గా. మన రేవంత్ అన్నని పెట్టేస్తే హిట్ అయ్యేది సినిమా, ఈయన పెడితే హిట్ అయ్యేది. ఎందుకంటే ప్రతిదానికి ఈయన గేమ్ చేంజర్ అంటున్నారు. రియల్ ఎస్టేట్ పడిపోనికే గేమ్ చేంజర్ అయినా, గేమ్ చేంజర్ అయిన వాడు ఎప్పుడు పెన్షన్కి గేమ్ చేంజర్ అవుతాడు. గేమ్ చేంజర్ సినిమా లాగానే ఈ గేమ్ చేంజర్ మొత్తం అన్ని పడించుకుంటూ వస్తున్నాడు. రియల్ ఎస్టేట్ నాశనం చేసిండు, ఆ ఫార్మా నాశనం అయిపోయింది, ఉద్యోగాలు నాశనం అయిపోయినాయి, ప్రైవేట్ ఉద్యోగాలు అంతంతే అయిపోయినాయి, సాఫ్ట్వేర్ జాబులు అంతంతే అయిపోయినాయి, మొత్తం దివాలా తీసేసి అసలు ఎవ్వరి జేబులో పైసలు లేకుండా చేసిండు. ఈ లెక్కలు చూసిన తర్వాత అర్థమవుతుంది మనకు 9 నెలలు అయిపోయింది. మార్చి టు మార్చి కదా ఆర్థిక సంవత్సరం. 9 నెలలు అయిపోతే మొత్తం యాక్చువల్గా సంవత్సరంలో 2,74,000 వీళ్ళు పెద్దగా మీరు మొన్న బడ్జెట్ పెట్టిండ్రు మార్చిలో, ఏప్రిల్, మేలో గుర్తుంది కదా. ఆ రోజు ఏం చెప్పిండ్రు, మేము వాస్తవిక బడ్జెట్ పెడుతున్నాం అంటే మేము వాస్తవ లెక్కలు చెప్తున్నాం. అంతకుముందు గవర్నమెంట్ మొత్తం బక్వాస్ చేసింది, వాళ్ళు బక్వాస్ చేసినారో చేయలేదు తెలియదు, కానీ ఇప్పుడు వీళ్ళు పెట్టిన బడ్జెట్ బక్వాస్ అని తేలింది. ఎట్లా తేలిందంటే 2,74,000 కోట్లు ఇన్కమ్ వస్తుందని పెట్టుకున్నారు వీళ్ళు. పెట్టుకుంటే ఇప్పటిదాకా ఈ 9 మంత్స్లో వచ్చింది ఎంత తెలుసా? 9 మంత్స్లో జస్ట్ 1,60,000 వచ్చింది. 1,60,000 రూపాయలు 1,60,000 కోట్లు మాత్రమే వచ్చినాయి. 1,60,000 కోట్లు 2,74,000 కోట్ల రూపాయలకు 2,60,000 కోట్లు. ఇంకా 3 నెలలే మిగిలింది. ఈ 3 నెలల్లో 1,14,000 కోట్ల రూపాయలు కావాలి కలెక్షన్. ఏడికెళ్ళి వస్తుంది? ఇంకా మనం స్టార్టింగ్ నుంచి పరిపాలన తీరు గురించి మాట్లాడుతున్నాను నేను. ఎవరి పరిపాలించినా తెలంగాణ మంచిగా ఉండాలని మనం కోరుకోవాలి. మన తెలంగాణ మంచిగా ఉంటేనే మనం మంచిగా ఉంటాం, మనం మంచిగా ఉంటేనే మన భవిష్యత్తు బాగుంటుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఎందుకంటే ఉద్యమంలో నేను ప్రత్యక్షంగా చూసిన వాడిని. అవతల ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వాళ్ళ పిల్లలు ఏమో అమెరికాలో చదువుతూ ఉంటే మన వాళ్ళు జిల్లా క్వార్టర్స్కి పోయి చదువుకొని కింద మీద పడ్డోళ్ళం మనం. వాళ్ళు అప్పుడే వచ్చి బిజినెస్లు చేస్తుంటే హైదరాబాద్కు, మనం వచ్చి వాళ్ళ చేతి కింద పనిచేసినాం. అట్లాంటి సిచ్యువేషన్ ఉండకూడదు అనేది మనం కోరుకోవాలి ఎప్పుడు కూడా. కాబట్టి ఇప్పుడు ఏమైంది, 9 నెలల్లో 1,60,000 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఇంకా 3 మంత్స్ టైం ఉంది, 1,14,000 కోట్ల రూపాయలు. 9 నెలల్లో వచ్చిన పైసలంతా ఇప్పుడు 3 నెలలు రావాలి. ఇలా తీసుకొచ్చిన బడ్జెట్ ఇవి ఉన్నాయి కదా, ఏంది దావోస్ పోయి వచ్చేమో అసలు మొత్తం ఈ 2023-24 దేశంలో మొత్తం తీసుకొచ్చిన 1,21,000 కోట్లు, 21 లక్షల కోట్లు, 21 లక్షల కోట్ల ఫారిన్ ఫండ్స్ తీసుకొస్తే మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ 3 కలిసి జస్ట్ వారం రోజుల్లోనే 2,74,000 కోట్ల రూపాయలు అయితే 9 నెలలు వచ్చింది 1,60,000 కోట్లు. 3 మంత్స్లో రావాల్సింది 1,14,000 కోట్లు. ఇంకా 9 నెలలు ఎంత వచ్చిందో ఇప్పుడు 3 నెలలు అంత రావాలి. అయ్యే పనేనా ఇది? ఎట్లా అంటే వీళ్ళు ఈ మధ్యకాలంలో దావోస్ పోయి వచ్చిండ్రు. దావోస్ పోయి వచ్చి మన వాళ్ళు ఏం చెప్తున్నారు, 1,78,000 కోట్లు తీసుకొచ్చినామని చెప్తున్నారు. 1,78,000 కోట్ల రూపాయల అవి తీసుకొచ్చినారు. మహారాష్ట్ర వాళ్ళు 16 లక్షల కోట్లు. ఏపీ వాళ్ళు ఒక ఫిగర్ చెప్పిండ్రు. ఈ మొత్తం కలిస్తే దాదాపు 20 లక్షల కోట్లు. అసలు 2023-24 మన భారతదేశం మొత్తం కలిసి, భారతదేశం ఒక సంవత్సరం అంతా కలిసి అన్ని రాష్ట్రాలు కలిసి తీసుకొచ్చిన అగ్రిమెంట్స్, ఎంఓయూసే 20 లక్షల కోట్లు. ఒక సంవత్సరంలో అన్ని రాష్ట్రాలకు తీసుకొచ్చినాయి. ఈ ముగ్గురేది పోయి ఒక వారం రోజుల్లోనే 20 లక్షల కోట్లు తీసుకొచ్చిండ్రు. ఓకే, మనం అంతకు మించి చేసేది ఏం లేదు, అది వచ్చినప్పుడు మాట్లాడుతుంది దాని గురించి. సరే, ఏమైంది అసలు, ఎక్కడ బొక్కబడ్డది, ఎక్కడ పరిపాలన ఒక ఫ్యామిలీ నాశనం అయిందంటే ఆ ఇంట్లో ఎవరైతే పెద్ద ఆయన ఉంటాడో, ఇంటి పెద్ద, ఆ ఇంటి పెద్ద మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ ఇంటి పెద్ద 10 రూపాయలు సంపాదించి 20 రూపాయలు ఖర్చు పెట్టిన అనుకో, పోతుంది, నాశనం అయిపోతుంది ఆ కుటుంబం. ఆ మనిషి 20 రూపాయలు సంపాదించి రోజు 40 రూపాయలు తాగిండి అనుకో, పోతుంది ఆ సంసారం. ఆయన చాద కాకపోయినా ఏతులకు పోయి ఆ పక్క అయినా ఈ పక్క అయినా చూసి, చుట్టాలను చూసి 10,000 సంపాదిస్తే ఆయన 20,000 ఖర్చు పెట్టిన అనుకో, పోతుంది. ఉన్నకాడికి కాళ్ళు చాపుకొని పండుకుంటేనే నడుస్తుంది సంసారం. ఇప్పుడు ఈ సంసారం ఉన్నకాడికి కాళ్ళు చాపుకొని నడుస్తున్న సంసారం కాదు. ఇచ్చిన హామీలు పెద్దయి, అవేమి అమలు చేయలేదు, అయినా సరే యుద్ధం నడుస్తుంది. ఏమైంది ఇక్కడ, 2023లో జిఎస్టీ 67% అయింది 9 నెలల్లో. నేను చెప్పేది డిసెంబర్ వరకు. 2024లో 64% అయింది, 3% డౌన్ జిఎస్టీ వసూళ్ళు. తర్వాత రిజిస్ట్రేషన్స్, మెయిన్గా ప్రభుత్వాలకు ఇవే ఎక్కువ డబ్బులు వచ్చేది, రెవెన్యూ ఎక్కువ వచ్చేది రిజిస్ట్రేషన్స్, ఎక్సైజు. రిజిస్ట్రేషన్లు 18,228 కోట్లు వచ్చింది. ఇప్పుడు
2023 డిసెంబర్ నాటికి, అప్పుడు 9 నెలలు. తర్వాత ఇప్పుడు 9 నెలలకు 10,600 కోట్లు వచ్చినాయి. సరాసరి 8,200 కోట్లు తగ్గిపోయింది. అంటే ఆల్మోస్ట్ 70% రియల్ ఎస్టేట్ డౌన్ అయింది అని చెప్తారు వీళ్ళు. ఈ లెక్కలు చూస్తే అర్థమవుతుంది మనకు. ఆల్మోస్ట్ 70% ఇన్కమ్ పడిపోయింది, రియల్ ఎస్టేట్ ఇన్కమ్, 9 నెలల్లో రావాల్సిన ఇన్కమ్. తర్వాత ఎక్సైజు 25,617 కోట్లు డిసెంబర్ నాటికి పోయిన గవర్నమెంట్లు వచ్చినాయి, పోయిన ఇయర్లో. ఈసారి 14,000 కోట్లు వచ్చినాయి. మరి మస్తుగా అమ్ముతురు కదా, మస్తుగా తాగుతురు కదా అంటే నేను చెప్పిన కదా, అంతకుముందే చాలాసార్లు చెప్పిన. జేబులో మస్తు పైసలు ఉన్నాయనుకో, పులిపాడీలు కొనుక్కొచ్చి నలుగురికి దావత్ ఇస్తాడు. జేబులో సగం పైసలు ఉన్నాయనుకో, ఆపు కొనుక్కొచ్చి ఆ ఇచ్చే దాంట్లోకి సగం కట్ చేస్తాడు. ఆయన జేబులో పైసలు తక్కువ ఉన్నాయనుకో, క్వార్టర్ తీసుకొచ్చుకొని ఒకటే తాగుతాడు. రియల్ ఎస్టేట్ ఉంటేనే ఇవన్నీ నడుస్తాయి. ఎందుకంటే ఆయన 4 సిట్టింగ్లు వేస్తాడు, 4 మీటింగ్లు అవుతాయి, వ్యవహారం నడుస్తుంది. తర్వాత ఎక్సైజ్ ఒకటేసారి 11,000 కోట్లు, ఇది కూడా సగానికి సగం పడిపోయింది, సగానికి సగం, అంతే కదా. దగ్గర 40% ఎక్సైజ్ ఇన్కమ్ కూడా తగ్గింది గవర్నమెంట్కి. ఒక్క డిసెంబర్లో చూడండి, ఒక్క డిసెంబర్లో 2023-24 1000 కోట్ల రూపాయలు తక్కువ వచ్చినాయి మొత్తం ఇన్కమ్. తర్వాత ట్యాక్సులు వ్యాట్లు కలిపి 20,000 కోట్లు వస్తే పోయిన 9 నెలల 2023-24 9 నెలల, ఈ సంవత్సరం 9 నెలల జస్ట్ 10,000 కోట్లు ఇచ్చిన, సగాన్ని పడిపోయినాయి. అంటే మొత్తం 50% పడిపోయింది. ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. వచ్చే పైసలలో యావరేజ్గా 50% ఇన్కమ్ అంతా పడిపోయింది. 50% మినిమం 50 to 55% ఇన్కమ్ పడిపోయింది. అప్పులు ఎంతైనాయి తెలుసు కదా, 1,40,000 కోట్ల రూపాయలు అప్పులైనాయి. యాక్చువల్గా ఈ ఇన్కమ్ కనుక పడిపోయి లేకపోతే 2,74,000 కోట్ల రూపాయలలో 2,74,000 కోట్ల రూపాయలు అనుకున్నా కనుక వస్తే అప్పు చేసేవాళ్ళు కాదు. వీళ్ళు అప్పు చేసింది జస్ట్ దేనికోసం తెలుసా, వీళ్ళు అనుకున్న బడ్జెటే రాలేదు. వీళ్ళు ఏనో ఒక పని చేస్తే 10,000 రూపాయలు వస్తాయనుకున్నారు, 5,000 రూపాయలు వచ్చినాయి. ఆ 10,000 వస్తే దేనికో ఖర్చు పెడదాం అనుకున్నారు, 5,000 వచ్చే వరకు 5,000 అప్పు చేసినారు. ఈ అప్పు చేసినంత కూడా వీళ్ళ చేదగంతనానికి నిదర్శనం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు అర్థమైపోతుంది కదా. ఇక్కడ మనకు 1,14,000 కోట్ల రూపాయలు రావాలి, 1,40,000 కోట్లు అప్పు చేసిండ్రు. ఈ ఇన్కమ్ కనుక వచ్చింటే 1,40,000 కోట్ల ఇన్కమ్ కాదు, జస్ట్ 26,000 కోట్ల అప్పే అయ్యేది. ఎందుకంటే వీళ్ళు ఏ స్కీమ్స్ అమలు చేయలేదు, కొత్తగా ఏ స్కీమ్ అమలు చేయలేదు కాబట్టి వీళ్ళ మీద ఏ బడిని పడలేదు, పైసల బడిని పడలేదు. ఇంకా వీళ్ళు పోయిన గవర్నమెంట్ కాళేశ్వరం అప్పు అన్నారు కదా, కాగు రిపోర్ట్ చెప్పింది, ఏం చెప్పిందంటే మొత్తం 9 నెలల్లో ఇప్పటి వరకు 20,000 కోట్లు ఇంట్రెస్ట్ కట్టిర్రు. ఇవి ఏకంగా కాంగ్రెస్ సపోర్టెడ్ చేసిన పేపర్లో కూడా రాసినారు. ఎందుకంటే కాగు రిపోర్ట్ చేసింది, రాయకపోతే తంతారు జనం ఇంకా దాపెడితే. కాబట్టి 9 నెలల్లో 20,000 కోట్ల రూపాయలు ఇంట్రెస్టు అసలు ఈఎంఐస్ ఇక మొత్తం ఉన్నాయి. దీనిలో ఈఎంఐస్ అసలు అన్ని మొత్తం కలిసి 20,000 కోట్లే కట్టిండ్రు. వీళ్ళు ఏం చెప్తారు, పొద్దుగా లేస్తే బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన ఈయన ఆమె ఈమె అందరు చెప్తారు నెలకు 6,000 కోట్లు కడుతున్నామని. 6,000 కోట్లు అంటే 9 into 6 54,000 కోట్ల రూపాయలు కావాలి. మరి కాగు రిపోర్టే 20,000 కోట్లు అని చెప్తుంది కదా. మీ అనుకూలమైన పేపర్లు, మీ పార్టీలో ఉన్న మీడియా ఓనర్స్ ఉన్నారు కదా, వాళ్ళ పేపర్లే 20,000 కోట్లు అని రాసినాయి. ఇంకా అంతకు మించి ఇంకా పెద్ద సాక్ష్యం ఏముంటుంది. వీళ్ళు చెప్పేది అబద్ధం. ఇట్లా మొత్తం కూడా వీళ్ళు అప్పులు చేస్తున్నది వీళ్ళ చేతగాని పనికే. వీళ్ళు కనుక ఇప్పటికే 9 monthsలో ఎంత రావాలనో అంత కనుక ఈ ఇన్కమ్ పడిపోకుండా ఉండింటే మీరు అప్పు చేయాల్సిన అవసరం లేకుండా ఉండే. జస్ట్ 24,000 కోట్ల రూపాయలు అప్పు అయ్యేది, అంతకు మించి అయ్యేది కాదు. వీళ్ళు అప్పు చేసింది దేనికోసం అంటే వీళ్ళ చేతగాంతనం వల్ల అప్పు చేసిండ్రు. అసలు అంతకుముందు అప్పు కాదు, ఈ అప్పు గురించి, ఈ అప్పు ఎందుకైంది అనే దానికి కాంగ్రెస్ వాళ్ళు చెప్పరు. అందుకే నేను చెప్తున్నా, ఈ కాగ్ రిపోర్ట్ ఆధారంగా చేసుకొని. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.